ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలిందా అంటే ఎస్ అవునన్న మాట వినిపిస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తమిళనాడులోని అన్నానగర్ లో ఆయన కొద్ది రోజుల క్రితం ఫ్యాక్ట్ తమిళనాడులోని అన్నానగర్ పిఎస్ లో కేసు నమోదైంది. కారణం ఏంటంటే జూన్ 22న మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదైంది. పవన్ తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైపై కూడా కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఆయన తమిళనాడు వెళ్లారు. తమిళనాడులో అక్కడ పర్యటించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని అన్నానగర్లో ఆయనపై కేసు నమోదైంది. కారణం ఏంటంటే జూన్ 22న మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అక్కడ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. అసలు ఏ అంశాలు ఇక్కడ ప్రభావితం చేశాయి? ఇప్పుడు పవన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళబోతున్నారా, లేకపోతే అక్కడ పోలీసులు నోటీసులు పంపించబోతున్నారా, వివరణ కోరబోతున్నారా, ఏం జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.